నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వారి పత్రికలు నిజంగా యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఎలా ఉన్నాడో తన పత్రికలు కావచ్చు, ఛానల్ కావచ్చు సేమ్ అదే విధంగా ఉన్నాయి. వాళ్ళ నేతలు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. గర్భిణీ స్త్రీ పైన కాలుతో తన్నటువంటి వాడిని రోడ్ల మీద నడిపిస్తారా అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా సమాజాన్ని మొత్తాన్ని కూడా పిల్లలతో సహా అందరినీ భయపెట్టే విధంగా కత్తులతో నరుకుతూ ఆ రక్తాన్ని తీసుకొచ్చి జగన్కి అభిషేకం చేస్తే అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు రోడ్ల మీద నడిపిస్తారా అంటున్నారు. గతంలో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జాన్ విక్టర్ అని చెప్పి తెనాలి పర్యటనకి వెళ్ళి గంజాయి ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉన్నారో పోలీసుల పైనకి హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళ పైకి తీసుకెళ్ళి వాళ్ళకి సన్మానం చేస్తూ వస్తున్నాడు. సో ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి అని సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు అంటే ఏం చెప్తారు? వాళ్ళు కొత్తగా మాట్లాడింది వాళ్ళు వైఖరి మార్చుకున్నది ఏం లేదండి. వాళ్ళు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా అతను యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సపోర్ట్గా ఉన్నాడు. రాజకీయ నాయకుల్లో కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా ఎవరన్నా దాడులకు వెళ్ళినా బూతులు తిట్టినా వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే జోగి రమేష్కి ఆయన మంత్రిగా ప్రమోషన్ ఇచ్చాడు. కొడాలి నాని అక్కడ పొట్టకొత్త అక్షముక్క లేకపోయినా మాట్లాడే మాటలకి అతను మంత్రి పదవి ఇచ్చాడు. అలాగే ఎవరికైనా సరే అతను పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకు పేరు నానికి ఇచ్చాడు. ఈ టైపు తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మంత్రి పదవులు ఇవ్వడానికి ఉండదు కాబట్టి మద్దతు ఇస్తున్నాడు. మంత్రి పదవి ఇవ్వడానికి ఏముంటుంది, అందుకనే పార్టీ ఇన్ఛార్జీల కింద లేకపోతే మీరు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తెనాల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్, చైన్ స్నాచర్స్, రౌడీ షీటర్స్ వాళ్ళు ఒక భయభ్రాంతులు గురి చేసిన విషయంలో పోలీసులు అరెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు, రోడ్డు మీద కొట్టారు. అంటే చట్ట ప్రకారం మానవ హక్కులు ఉల్లంఘన అవ్వచ్చేమో కానీ అది ఖచ్చితంగా అటువంటి శిక్ష ఉండి తీరాల్సిందే ఎవరికైనా సరే. అంటే బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళకి రౌండ్ పడితే ప్రజలకి వాళ్ళ మీద ఉన్న భయం తగ్గుద్దండి. ప్రజలకి మెయిన్ ఏంటంటే ఆ రౌడీలకి తాలూకు బలం ఏంటంటే వాళ్ళు మజిల్ పవర్ మాత్రమే కాదండి, వీళ్ళకి బలం రౌడీలకి. ప్రజలకు పోపం అదే బలహీనత, వీళ్ళని చూసి భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని పోగొట్టడానికి పోలీసులు ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే మానసిక చికిత్స అనమాట ప్రజలకి అందరికీ. ఒకవేళ ఎవరన్నా ఒకళ్ళ మీద వచ్చి దాడి చేస్తున్నాడు రౌడీ, మిగతా వాళ్ళు భయపడకుండా తిరగబడితే అటు తోకముడుతాడు. ఆ రకమైన ధైర్యం కల్పించడానికి పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ అది. వాళ్ళు యాక్చువల్గా రౌడీలకి ఇచ్చిన ట్రీట్మెంట్ కాదు, అది ప్రజలకు ఇచ్చిన ట్రీట్మెంట్, చికిత్స. వాళ్ళకి వాళ్ళలో భయాన్ని తొలగించడానికి. దానికి ఇతను అది తప్పుపట్టి వాళ్ళ మీద వాళ్ళకి ఆ రౌడీలకి వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వెళ్ళాడు సిగ్గు లేకుండా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఒక ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్రంలో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయడం మనం ఎవరం కూడా ఆహ్వానించకూడదు, సమర్థించకూడదు. ఇప్పుడు కూడా ఆ మధ్యకాలంలో రప్ప అనేటువంటి డైలాగు పాపులర్ చేశారు వీళ్ళు. ఎవరన్నా మేము అధికారంలో రాగానే మ్యాజిక్ ఫిగర్ దాటగానే రప్ప నరికేస్తామని చెప్పి మొదలు. దాన్ని ప్రెస్ మీట్లో అడిగితే, అదే అతను సొంతంగా రికార్డ్ చేసిన ప్రెస్ మీట్లో, ఏంటది రప్ప గంగానమ్మ జాతరలో పొట్టేళ్ళు వేసినట్టు వేస్తుంది, ఏముంది అబ్బా తప్పేముంది అందులో అన్నాడు. అంటే మీరు అలా అనరా, తప్పేం లేదని చెప్పి ఎంకరేజ్ చేసినట్టు. దానికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మాట్లాడడం మొదలెట్టారు, కత్తులతో డ్యాన్స్లు వేయటం మొదలెట్టారు ఎక్కడికక్కడ. వాళ్ళు కూడా ఈ పుట్టినరోజు సందర్భం చూసి ఎక్కడికక్కడ పొట్టేళ్ళు తల నరికి ఆ తలకాయలతోటి డ్యాన్స్లు వేసి కత్తులు చూపించి బెదిరించి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి అభిషేకం చేశారు. ఒక చోట అంటే యాదృచ్ఛికంగా ఎవరో సరదాపడి చేశారనుకోవచ్చు, దాదాపు 10-15 చోట్ల చేశారంటే దాని అర్థం ఏంటంటే పార్టీ ఇచ్చిన పిలుపుగా భావించాలి, దీన్ని పార్టీ నిర్ణయంగా భావించాలి. ఇది అక్కడ ఇక్కడ లేదు, రాయలసీమలో చేశారు, ఉత్తరాంధ్రలో చేశారు, మధ్యాంధ్రలో చేశారు, కోస్తాలో అన్ని చోట్ల చేశారు. అన్ని చోట్ల కేసులు నమోదైన పోలీసులను అరెస్ట్ చేశారు. అనంతపురంలో అయితే, కదిరిలో అయితే చాలా దారుణంగా ఒక ప్రెగ్నెంట్ లేడీ కడుపు మీద తన్నేశాడు. హృదయ విదారకం కదండి అది, చెయ్యి ఎలాగ వస్తుందండి. వాళ్ళు ఈ వైసీపీ భావజాలం వంటబట్టిన వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డిని అభిమానించిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా అంటే అక్షరం ముక్క లేకుండా రోడ్ల మీద తిరిగివాడైనా, లేకపోతే చదువుకున్నవాడైనా, ఉపాధ్యాయుడైనా, లాయర్ వృత్తిలో ఉన్నా, డాక్టర్ వృత్తిలో ఉన్నా, పోలీసు వృత్తిలో ఉన్న, ఏ పనిలో ఉన్నా వాళ్ళందరిలో పైశాచికత్వం పరిడివిల్లుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి భావజాలం పొంగి పొరులుతూ ఉంటుంది. మీకు కావాలంటే చూడండి, అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక ఆవిడ పచ్చి బాలింతరాలు, అప్పుడే బిడ్డను కానీ బాలింతరాలు అంటారు, ఆవిడని పొత్తుకొడి మీద దన్నేసాడు ఒకడు. ఓ డిఎస్పీ స్థాయి ప్రభాకర్ రెడ్డి అన్నవాడు ఒకడు. ఎంత దారుణం అండి అది. వాళ్ళ మీద కేసు నమోదు చేయలేదు, భయపడిపోయేవాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అని.
నమోదు చేసి ఉంటే బాగుండేది. ఆడు తప్పించుకున్నాడు. ఆడు ఎక్కడ ఉన్నాడో తెలదు ఇప్పుడు. ఎక్కడ విఆర్లు అక్కడ పెట్టుంటారు. ఇది పరిస్థితి. వాళ్ళు మానసికంగా వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఇలాగ ఎగురుతా ప్రజల్ని, చిన్నపిల్లలు కూడా ఉన్నారు అందులో, మైనర్లు. ఫ్లెక్సీలు వేయించడం ఇప్పుడు ఇలా నరికేయడం, ఫ్లెక్సీలు వేయించి ఫ్లెక్సీల్లో మీ అందరి తలలో నరికేస్తాం, ఎవడేం చేస్తాడో, ఏం పీక్కుంటారో పీక్కోండి, మమ్మల్ని ఎవడేం చేయలేడని చెప్పి చిన్న చిన్న పిల్లలు ఫ్లెక్సీలు వేయించడం. ఇప్పుడు ఫ్లెక్సీలు వేయించాడు ఇవన్నీ చేశారంటే వాళ్ళకి ఇప్పుడు మామూలుగా మీటింగ్ రమ్మంటే డబ్బు లేకుండా రావట్లా. ఇవన్నీ వేయించాలంటే డబ్బులు ఎవడో ఒకటి ఇచ్చి ఉండాలి కదా. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది, విచారణ చేసి. ప్రశ్న అది సీజ్ చేశారు కొన్ని చోట్ల, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. లోపల శుభ్రంగా నలుగెట్టి ఉంటారు. వాళ్ళ నడక తీరు చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళందరినీ నడిపించి తీసుకెళ్తున్నారు. ఒక ప్రదర్శన. ఎందుకు నడిపించి తీసుకెళ్లాలంటే వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి నల్లజార్లకు సంబంధించిన ఒకడు ఇంతలా ఉంది మొహం వాడిది. ఆడేం మాట్లాడుతున్నాడో, కొడకల్లారా, టీడీపీ కొడకల్లారా, లేకపోతే జనసేన కొడకల్లారా అని ఇష్టం తిడతా, చిబూతులు మాట్లాడతా వార్నింగ్లు ఇస్తున్నాడు. ఆ వాళ్ళు మరి ఇలాంటి వార్నింగ్లు ఇచ్చినోడు ఎవడు ఏం చేయకుండా వదిలేశారనుకోండి, వేటపోతులు వేసి ఆడలో పైశాచికత్వం ఇంకా పెరిగిపోద్ది, రాక్షసత్వం. ఆ రక్తం చూసినట్టు ఇంకా ఉద్రేకం పొందుతారు వాళ్ళు. మనస్తత్వం అది, సైకోలు కదా. వాళ్ళకి మరి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజలందరిలోనూ మీరేమీ భయపడకండ్రా, ఇలా మాట్లాడితే వీళ్ళు తోలు తీసేస్తాం, మేము ఉన్నాం అని పోలీసులు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా వాళ్ళకి. అంతే వాళ్ళని ఎర్రగొట్టేసి తీసుకెళ్ళి కోర్టుకు హాజరు చేయడానికి నడిపించి తీసుకెళ్ళారు ప్రదర్శనగా. ప్రజలందరం ముందు చూడాలి వాళ్ళని, అందరూ చూడాలి వాళ్ళని. తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు, మన్నాడు వీళ్ళు ఊరేగింపు కోసం రోడ్డు మీద వస్తారు జనం, అరెస్ట్ అయ్యి వీళ్ళు ముడి పగలు కూడా తీసుకొస్తారని. వాళ్ళకు కూడా ఏం అర్థం అవుతుంది, మనం ఎక్కువ మాట్లాడితే తొంతర్ర బాబు అనేటువంటి ఒక భయం ఏర్పడుతుంది. కొట్టు వదిలేయటమే కాకుండా రోడ్ల మీద తీసుకెళ్తారన్నట్టు వాళ్ళ కుటుంబానికి. అందులో పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏజ్డ్, అందరు కుర్రాళ్ళు కాదు, ఏజ్డ్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మైనర్లు ఉన్నారు. మైనర్లు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు పరుగు పోదండి. పెళ్ళి అయినోడు ఉంటే పిల్లల దగ్గర, చుట్టాలందరి దగ్గర పరుగు పోద్దా? ఇంకా కొంచెం నడి వయసుకులు ఉంటాడు, పిల్లల దగ్గర, కుటుంబం దగ్గర పరుగు పోదా? వాళ్ళకి అవసరమా ఇది? నీకు ఎవరిని బెదిరిస్తావు? నీతో పాటు కలిసిమెలిసి జీవిస్తే నీ గ్రామస్తులనే కదా, నీ సహచరులు, నీతో పాటు జీవించే వాళ్ళనే కదా నువ్వు బెదిరిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డికి అయినా సంబంధం ఉందాడు, ఎలహంలో కూర్చుంటున్నాడు. నీ కోసమైనా దెబ్బలాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, నిత్యం ప్రజల్లో ఉండేవారు. ఎవరికే సమస్య వచ్చినా తండ్రో కొడుకో ఎవరో ఒకళ్ళు వచ్చేవారు, పార్టీ నాయకులు వచ్చేవారు. అసలు వీళ్ళు ఎవరిని అడ్రస్ ఉంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు స్కూల్ పిల్ల కొడితే ఇంటికి పారిపోతామని చూస్తాడు. స్కూల్ పిల్లడు అలాగే వెళ్ళిపోతున్నాడు ఎలహంక. అతను స్కూల్ పిల్ల కొట్టిన తర్వాత ఇంటికి పారిపోతామని చూస్తాడు కదా స్కూల్ పిల్లలు, అలా పారిపోతున్నాడు ఎలాగ. ఇది కార్యక్రమానికి ఏదైనా వచ్చినా ఇది ఎప్పుడైపోతారో బాబు అని చూస్తున్నాడు. అటువంటి వాడి కోసం మీరు ఎందుకు ఇలాగ అవుతారు? దీనివల్ల మీ కుటుంబం పరుగు పోతుంది, మీ ఈపి సీట్లు పోతుంది, మీ పరుగు పోతుంది. పైగా మీకు ఎవడో భయపడ్డావు, ధైర్యంగా మేమే కంప్లైంట్ ఇచ్చేస్తారు పోలీసులకి. ఇలాంటి పరిస్థితుల్లో విలేకరులు అడిగారు డీజీపీ గారిని, వాళ్ళు నడిపించి తీసుకెళ్ళటం ఏంటండి అని. వెహికల్ షార్టేజ్ ఉన్నాయి, అందుకు నడిపించి తీసుకెళ్తున్నామని చెప్పాడు ఆయన. మావాడు కూడా నడిచే వస్తున్నప్పుడు పోలీసులేనో జీపులో వచ్చి వీళ్ళని జీపు తోడుగట్టి లాక్కొస్తుంటే తప్పు. మానవ హక్కులకు సంబంధించి కూడా వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా కోర్టుకు హాజరు చేయడానికి నడిచి వెళ్తున్నాం కదా మేము అన్నాడు ఆయన. మాకు వెహికల్ షార్టేజ్ ఉన్నాయన్నాడు. తప్పే ఉందండి, కరెక్ట్గా చెప్పాడు సమాధానం ఆయన. నోరు మూసుకున్నారు అడిగేవాళ్ళు. తెలిసిన వాళ్ళు అడగరు, ఆ సాక్షికి సంబంధించిన వాళ్ళు అడుగుతారు ఎవరు అడిగినాను. ఏమైనా ఒకటండి, జగన్మోహన్ రెడ్డి ఎంత వాళ్ళకి మద్దతు ఇస్తే అంత వాళ్ళకి నలుగుద్ది. వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాళ్ళకి. నీకు ఎలక్షన్ అప్పుడు నచ్చితే అతని ముఖం భలేగా ఉందనుకుంటే ఓటేయి, అతని పరిపాలన బాగుందంటే తప్పే ఉంది, ఓటేసుకోవచ్చు నీ పార్టీకి. నువ్వు ఇలాగ పొట్టేళ్ళకి భయపెట్టి ఎన్ని చేస్తే ఇలాగే జరుగుద్ది, ఇంకా దారుణంగా జరుగుద్ది. ఈసారి ఇప్పుడు కేవలం బేరింగ్లు ఒకటే తప్పినాయి, అటు ఇటు ఊగిసలాడుతూ నడుస్తున్నారు. మళ్ళీసారి నడిచడానికి అవకాశం ఉండదు. కీళ్ళు కాళ్ళు తిప్పేస్తారు, అందులో అనుమానం లేదండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఎప్పుడూ కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి, కొంతమంది అశ్రిత పక్షపాతం ఉంటుంది, పార్టీ అభిమానాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఓవరాల్గా డిపార్ట్మెంట్కి పేరు తేడా వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది అనుకున్నప్పుడు అందరూ ఒకటైపోతారు. ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము
పోలీసులు చేతగాంతనం ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు అనేటువంటి మాట వినపడకుండా ఉండడానికి చూసుకుంటారు వాళ్ళు. అలాంటి మాట వస్తుంది అనుకోండి, ఇంకా ఎవరిని లెక్చర్ వాళ్ళు. అవతల ఎంతటి వాడైనా తోపు తురుములైనా సరే వాళ్ళు మోకాలు చెప్పులు బేరింగులు తీసేస్తారో, వాళ్ళని అణిచేస్తారో, తొక్కి నారలాగేస్తారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు లేదా పెద్ద నాయకులు గతంలో మనతో బాగా సఖ్యంగా ఉన్నారు, మనకి ఎప్పుడు కలితే అప్పుడు పొట్లాలు అందించారు అని ఏమీ చూడరు. మీకు కావాలంటే విచారణ అనే సినిమా వచ్చింది చూడండి. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ చితకూడేస్తూ ఉంటాడు ఒకరిని. ఇదేట్రా బాబు అలా కూడా చంపేస్తానంటే, మా అమ్మాయికి మెడికల్ సీట్ ఇప్పించాడు, నాకు బోర్డు డబ్బు ఇచ్చాడు, ఆయన తప్పదు కొట్టాలంటాడు. ఏదో కారణం, అంచేత వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళకి ఎవడో ఒకడో ఈ సంగతి చూడు, నీ సంగతి నేను చూసుకుంటాను అన్నప్పుడు తుక్కు లేపేస్తారు. అసలు ఎవరిని ఆలోచించరండి. ఇది జరగబోయేది. అందుకని వాళ్ళు కూడా అనవసరమైన అమాయకులు. వాళ్ళు కూడా ఎవరో ప్రభావానికి లోనవుతున్నారు. అందరికీ పైశాచిక మనస్తత్వం ఉండదు. వాళ్ళు ఒకళ్ళిద్దరు చెడిపోయిన ఉంటాడు. ఆ చెడిపోయినాడు ఒక కాయ చెడిపోతే మిగతా కాయకి పక్క కాయ కుళ్ళు అంటుకున్నట్టుగా వీళ్ళు చెడగొడేస్తూ ఉంటారు. సావాసం, సజ్జన సాంగత్యం చేయాలి, దుష్టజన సాంగత్యం చేయకూడదు అందుకనే అంటారు. ఇలాంటి వాళ్ళు చేతపడితే పాడైపోతారు. వాళ్ళు కూడా వీళ్ళు అమాయకంగా వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా పక్కన నిలబడినందుకు కూడా బుక్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు భవిష్యత్తు ఇప్పుడు పోలీస్ కేసుల్లోకి వెళ్ళారు అనుకోండి, మైనర్లు అయితే కోర్టులో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారంట. ఇప్పుడు కేసు నమోదైంది అనుకోండి, మీరు చదువుకుంటూ ఉంటారు డిగ్రీ ఏదోటి, కేసు నమోదవుద్ది. రేపు వద్దని మీరు గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, లేదా ఇతర దేశాలకి ఏదైనా చదువుకోవడానికి వెళ్ళాలన్నా పాస్పోర్ట్కి ఇబ్బంది వచ్చేస్తుంది. ఈ పోలీస్ కేసు ఉంటే రకరకాల ఆటంకాలు వస్తాయండి. మనకు తెలియదు. అప్పుడు పెట్టినప్పుడు మనం ఏదో హీరోలుగా ఫీల్ అవుతాం, ఇలాంటి గొడవల్లో ఉన్నాడు మనం తోపులు తురుములు అనుకుంటాం. తర్వాత జీవితంలో మీకు పోలీస్ కేసు అనేటువంటి అంత కొక్కుల్లో తగులుకుంటుంది, గ్యాలం తగులుకున్నట్టు తగులుకుంటుంది. ఇప్పటికి చూడండి, గవర్నమెంట్ మారి సంవత్సరాలు అయినా చాలామంది కేసులు వదలక మా కేసులు ఉన్నాయి, మాకు ఎప్పుడు వదులుతాయని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడే కొన్ని పోతున్నాయి. అది వదలదండి. రోడీ షీట్ కానీ ఓపెన్ అయిందంటే మీకు ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ పెద్ద ప్రదర్శనలు ఉత్సవాలు జరిగినా, ఏ రాజకీయ నాయకుడి మీటింగ్ ముందు మిమ్మల్ని వేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా నీ నిరసన తెప్పడానికి అనేక వేదికలు ఉన్నాయి. నీ భావ ప్రకటన స్వేచ్ఛకి ఎక్కడ అడ్డు లేకుండా నీ మాట నువ్వు చెప్పుకోగలడానికి అనేక సందర్భాలు వస్తాయి. అంతేగాని పొట్టేళ్ళు బలిచ్చి ఇప్పుడు ఇది అక్రమాయుధాల కేసు కూడా కడతారు. కత్తులు గిత్తులు ప్రదర్శన చేస్తున్నారు కదా, అక్రమాయుధాల కేసు కడతారు కదా. ఇలాగా వీళ్ళు చూసుకోవాలండి. ఎవరో జగన్మోహన్ రెడ్డి మెప్పించడానికో, అతను ఏదో సూపర్ అని చెప్పడానికో మీరు ప్రయత్నం చేస్తే జీవితాలు కోల్పోతారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని మళ్ళీ సమర్థించుకుంటూ రండి రోడ్ల మీద నడిపించడం కరెక్టేనా అని చెప్పేసి అంటున్నారు. సో లియో ప్రేక్షకులు ఎలాంటి కమెంట్స్ రూపంలో తెలియజేస్తారో చూద్దాం. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.